నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కొన్ని పేర్లు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు కారణమవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి పేర్లలో వంగవీటి ఆశాకిరణ్ పేరు కూడా ఒకటి. అధికారికంగా ఏ పార్టీలోనూ లేకపోయినా ఆమె రాజకీయ ప్రవేశం చుట్టూ నెలకొన్న ఉత్కంఠ మాత్రం రోజు రోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా విజయవాడ రాజకీయాలను దగ్గరగా గమనించేవారు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, వంగవీటి ఆశాకిరణ్ రాజకీయ భవిష్యత్తు ఎటు? ఆమె ఏ పార్టీలో చేరబోతున్నారు? అసలు ఆమె రాజకీయాల్లోకి వస్తే విజయవాడ రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయి అని. ముందుగా వంగవీటి రంగా గురించి చెప్పుకోవాలి. ఆయన మరణించిన దాదాపు 4 దశాబ్దాలు గడిచిపోయినా ఇప్పటికీ రంగా పేరు వినిపిస్తే భావోద్వేగంగా స్పందించే లక్షల మంది అభిమానులు ఉన్నారు. రాజకీయంగా రంగా ప్రభావం ఎంత ఉందన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ రంగా పేరు ఇప్పటికీ ఓటర్లను ప్రభావితం చేస్తుందన్నది ఎవ్వరూ కాదనలేరు. ఇప్పుడు రంగా కుమార్తె ఆశాకిరణ్ రాజకీయంగా యాక్టివ్ అవుతుండడంతో రాజకీయ పార్టీల దృష్టి కూడా ఆమెపై పడినట్లు కనిపిస్తుంది. గత కొద్ది నెలలుగా వంగవీటి ఆశ వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం, రంగా అభిమాన సంఘాల సమావేశాలకు హాజరు కావడం, ప్రజలతో మమేక్ కావడం వంటి పరిణామాలు రాజకీయ వర్గాల్లో నేడు ఆసక్తిని పెంచాయి. ఇప్పటి వరకు ఆమె ఎలాంటి పార్టీ జెండా పట్టకపోయినా భవిష్యత్తులో తప్పకుండా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్న అభిప్రాయం బలపడుతుంది. ఇక్కడే మరో ఆసక్తికరమైన అంశం ఉంది. వంగవీటి కుటుంబానికి రాజకీయ వారసుడిగా చాలా కాలంగా వంగవీటి రాధాకృష్ణన్నే ప్రజలు చూస్తూ వచ్చారు. ఆయన కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యం, అక్కడి నుంచి వైసీపీ, తర్వాత టీడీపీ వరకు పలు రాజకీయ ప్రయాణాలు చేశారు. అయితే గత కొంతకాలంగా రాధా రాజకీయంగా చాలా సైలెంట్గా కనిపిస్తున్నారు. టీడీపీలో ఉన్నప్పటికీ ఆయన పెద్దగా రాజకీయ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ఇదే సమయంలో ఆశాకిరణ్ యాక్టివ్ అవుతున్నారు. దీంతో రాధా రాజకీయాలకు కొంత దూరంగా ఉంటూ కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ఆశాకిరణ్ ముందుకు తీసుకువెళ్తున్నారా అనే చర్చ కూడా మొదలైంది. అయితే అసలు ప్రశ్న మాత్రం ఆమె ఏ పార్టీలో చేరతారన్నది. రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్న 2 పేర్లు జనసేన, వైసీపీ. మరి ఈ 2 పార్టీలకు వంగవీటి కుటుంబం రాజకీయంగా ఉపయోగపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొదట వైసీపీ గురించి మాట్లాడితే, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీకి విజయవాడలో కొంత రాజకీయ ముఖాలు అవసరం. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో బలమైన గుర్తింపు ఉన్న నాయకత్వం కోసం వైసీపీ ప్రయత్నించే అవకాశం ఉంది. ఆ కోణంలో చూస్తే ఆశాకిరణ్ పేరు సహజంగానే ముందుకు వస్తుంది. రంగా అభిమానుల్లో ఇప్పటికీ వైసీపీకి సానుభూతి ఉన్న వర్గాలు కూడా ఉన్నాయి. అందుకే ఆశాకిరణ్ వైసీపీలో చేరవచ్చనే ప్రచారం గతంలో బలంగా జరిగింది. అయితే ఆమె స్వయంగా కొన్ని సందర్భాల్లో ఆ ప్రచారాన్ని ఖండించారు. అయినప్పటికీ రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడు మారతాయో చెప్పలేం. ఎన్నికలు దగ్గర పడే సమయానికి సమీకరణాలు పూర్తిగా మారిపోవు. ఇక జనసేన విషయానికి వస్తే రాజకీయంగా మరింత ఆసక్తికర పరిస్థితి కనిపిస్తుంది. రంగా కుటుంబానికి కాపు సామాజిక వర్గంలో ఉన్న ఆదరణ, ఇక పవన్ కళ్యాణ్కు అదే వర్గంలో ఉన్న ప్రభావం కలిసి వస్తే అది ఒక బలమైన రాజకీయ కలయికగా మారే అవకాశం ఉందని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ నగర రాజకీయాల్లో జనసేనకు బలమైన స్థానిక ముఖచిత్రం అవసరమనే అభిప్రాయం కూడా ఉంది. మరి ఇలాంటి సమయంలో ఆశాకిరణ్ వంటి పేరు జనసేనకు అదనపు బలం తీసుకురాగలదని చెబుతున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కు కూడా ఉంది. ప్రస్తుతం జనసేన, టీడీపీ కలిసి పనిచేస్తున్నాయి. మరోవైపు ఆశాకిరణ్ సోదరుడు రాధా టీడీపీలో ఉన్నారు. కుటుంబ రాజకీయ సమీకరణాలు, కూటమి రాజకీయాలు, స్థానిక నాయకత్వం వంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల జనసేనలో చేరే అవకాశం ఉన్నప్పటికీ అది అంత సులభమైన నిర్ణయం కాకపోవచ్చు. మరోవైపు కొందరు రాజకీయ పరిశీలకులు పూర్తిగా భిన్నమైన వాదన కూడా వినిపిస్తున్నారు. ఆశాకిరణ్ వెంటనే ఏ పార్టీలోనూ చేరకుండా ముందుగా రంగా అభిమానులను రాష్ట్ర వ్యాప్తంగా ఏకం చేసే ప్రయత్నం చేయవచ్చని అంటున్నారు. ఒక సామాజిక రాజకీయ వేదికను నిర్మించుకుని ఆ తర్వాత ఎన్నికలకు ముందు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం ఆమె కార్యక్రమాలను గమనిస్తే ఈ వాదనకు కూడా కొంత బలం కనిపిస్తుంది. అయితే ఆశాకిరణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఆమె పోటీ చేసే నియోజకవర్గం ఏది అన్న చర్చ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. మరి వంగవీటి కుటుంబానికి విజయవాడ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆశ ఎక్కడ పోటీ చేసినా బెజవాడ ప్రజలు ఆదరిస్తారని రంగా అభిమానులు చెప్తున్నారు. ఆమె ఏ పార్టీలో చేరుతారు, ఆ పార్టీ రాజకీయ అవసరాలు ఏమిటి, మరి స్థానిక సమీకరణాలు ఎలా ఉంటాయి అన్నదానిపైనే తుది నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రాజకీయ వాస్తవాలు చూస్తే ఆశాకిరణ్ ఇంకా తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించలేదు. కానీ ఆమె ప్రతి కార్యక్రమం రాజకీయ సందేశంగానే కనిపిస్తుంది. ప్రతి సభలో ఆమెకు లభిస్తున్న ఆదరణ రాజకీయ పార్టీలను ఆలోచింపజేస్తుంది కూడా. ముఖ్యంగా రంగా పేరు ఇప్పటికీ ప్రజల్లో పనిచేస్తుందని మరోమారు
ఈమె మాటల్లో గుర్తు చేస్తుంది. అందుకే ఇప్పుడు విజయవాడ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన నిరీక్షణ కనిపిస్తుంది. ఆశా కిరణ్ చివరకు ఏ జెండా కప్పుకుంటారు? ఆమె రాజకీయ ప్రయాణం జనసేన వైపు సాగుతుందా, లేదంటే వైసీపీ వైపు మలుపు తిరుగుతుందా, లేదంటే కొత్త రాజకీయ వ్యూహంతో ముందుకు వస్తారా? రాధా సైలెన్స్ వెనుక ఏదైనా పెద్ద రాజకీయ లెక్క ఉందా? మరి రాబోయే రోజుల్లో ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశం ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత వంగవీటి కుటుంబం మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చర్చల కేంద్రంగా మారుతుంది. మరి రాజకీయంగా చూస్తే ఇది కేవలం ఒక వ్యక్తి భవిష్యత్తు గురించి జరిగే చర్చ కాదు. విజయవాడ రాజకీయాల్లో వంగవీటి బ్రాండ్కు ఇంకా ఎంత బలం మిగిలి ఉందో తేల్చే ప్రక్రియ కూడా. ఇది ఈనాటి ఎడిటర్ ఎనాలిసిస్. స్టేషన్ టు 99 న్యూస్.